హాయ్, వెల్కమ్ టు బద్దెల అశ్విని యూట్యూబ్ ఛానల్. ఈరోజు తలకాయ కూర చేస్తున్నాను. ముందుగా నేను ఉప్పు, కారం, పసుపు అన్నీ కలిపి పక్కన పెట్టుకున్నాను. ఇక నేను 1/2 కేజీ తలకాయ కూర తీసుకున్నాను. కలిపి పెట్టుకున్నాక కుక్కర్లో ఆయిల్ వేసి 2 ఆనియన్స్ కట్ చేసి బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేగించుకొని అందులో తలకాయ కర్రీ వేసి 7 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాను. సేమ్ వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా ఉడకనిచ్చుకోవాలి. కొంచెం చింతపండు వాటర్ వేసి విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని మనకి ఎంత వాటర్ కావాలో అంత వేసుకొని ఉడికించుకోవాలి. సో ఇప్పుడు సేమ్ వీడియోలో ఎలా కనిపిస్తుందో అలా మరిగేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత మూత పెట్టుకొని మరొక 5 నిమిషాలు ఉడకనిచ్చుకుంటే మన కర్రీ అనేది రెడీ అవుతుంది. సేమ్ లాస్ట్లో కొంచెం మసాలా యాడ్ చేసి మన కర్రీ అనేది రెడీ అవుతుంది. చూసారా ఫ్రెండ్స్, కర్రీ ఇలా గ్రేవీ అనేది దగ్గరికి వస్తే మన కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే. ఇక మనం వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, మన కర్రీ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. కర్రీ కూడా చాలా థిక్గా గ్రేవీగా చాలా అంటే చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది ఈ తలకాయ కర్రీ అనేది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. కర్రీ చాలా బాగా వచ్చింది. అసలు తింటుంటేనే కొంచెమైనా కానీ అన్నం అంతా కలిసిపోయిద్ది. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. సో ఫ్రెండ్స్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.